మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తిరుమల శ్రీవారి కొండపై రీల్స్ కలకలం. కర్నూలు జిల్లా అదోని పట్టణంలో గ్యాస్ వినియోగంపై అవగాహన కార్యక్రమం. వరంగల్ ఎంజిఎం సెంటర్లో అరైవ్ అలైవ్ రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం. అదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో రీజనల్ రెవెన్యూ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, జనవరి 22న 300 మంది రెవెన్యూ విశ్రాంతి ఉద్యోగులకు సన్మాన కార్యక్రమం. 2007 సంవత్సరం తర్వాత పదవి విరమణ పొందిన ఉద్యోగులందరికీ సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగిందని రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సొసైటీ జిల్లా అధ్యక్షులు అజయ్ కుమార్ రోషన్ అలీలు తెలిపారు. బుధవారం రోజున కలెక్టర్ కార్యాలయంలో గురువారం జరిగే సన్మాన కార్యక్రమం ఏర్పాట్లను అజయ్ కుమార్ రోషన్ అలీ పరిశీలించారు. ఆత్మీయ పండుగ ఏదో ఇష్టం లేదు, వాయిస్ తీసుకుంటే కనపడాలి. అది రిటైర్ అయిన రెవెన్యూ ఉద్యోగులకు ఈ సందర్భంగా తెలియజేయడం ఏమనగా, మన ఆత్మీయ కలయిక ఇక కొన్ని గంటల్లో అనగా రేపు ఉదయం 10:30 నుంచి ప్రారంభమవుతుందని చెప్పడానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఎవరైనా సరే 2007 తర్వాత అన్ని క్యాడర్లలో విశ్రాంతి పొందుతున్న ఉద్యోగులందరూ మరి ఈ కార్యక్రమానికి హాజరు కావాలి. అంతేకాకుండా 2007 వరకు చేసిన కార్యక్రమాల్లో పాల్గొనని వారు ఎవరైనా ఉన్నా వారు కూడా పాల్గొనవచ్చు. ఒకవేళ విశ్రాంతి ఉద్యోగులు ప్రపంచాన్ని వదిలిపోయింటే వాళ్ళ తరపున ఎవరైనా వచ్చి పాల్గొని సన్మానాన్ని పొందవచ్చు. మరి ఈ సందర్భంగా మరి మా అధ్యక్షులు చెప్పినట్టు మేము ఒక మంచి కాజ్ కోసం ఈ కార్యక్రమం చేశాం. ఇందులో మూలధనం నుంచి ఒక్క పైసా కూడా వాడేది లేదు. అది మా మరి కాన్సెప్ట్. కేవలం బోనస్ మీదనే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇప్పటికీ 10-12 లక్షలు మేము ఖర్చు చేశాము మన ప్రజల మీద, మన రెవెన్యూ ఉద్యోగుల మీద. మరి అట్లాగే ఈ వయసులో మరి లేనిపోని మరి వ్యాధులు వస్తుంటాయి కాబట్టి వచ్చే వాళ్లకు ఫ్రీ మెడికల్ మరి సర్వీసెస్ కూడా మేము ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి మధ్యాహ్నం కూడా పంచభక్ష పరిమాణం భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఉద్యోగి దీన్ని ఒక పండుగగా భావించి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఉద్యోగులు వాళ్ళ వెంట మరి రిటైర్డ్ రెవెన్యూ ఉద్యోగులు కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వార్డుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కార్పొరేషన్ కార్యాలయం ముందు ఎంసీపీఐయు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ నగర కార్యదర్శి మాలోద్ సాగర్ మాట్లాడుతూ మొంతా తుఫాన్ బాధితులకు నష్టపరిహారం ఇవ్వడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. డ్రైనేజీ అంతర్గత రోడ్లు, కోతులు, కుక్కల బెడదపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలు, ఇందిరమ్మ ఇండ్లు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అరువులకు పెన్షన్లు ఆధ్వర్యంలో గత 15 రోజుల నుండి వరంగల్ కార్పొరేషన్లో ఏ సమస్యలు పేరుకుపోయి ఉన్నాయనే విషయాల మీద ఎంసీపీఐ నగర నాయకత్వం స్థానిక నాయకత్వం అంతా కూడా స్థానిక వార్డులలో సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే సందర్భంగా వాస్తవాలు అనేకం వెలుగులోకి వచ్చాయి. ఏంటా పరిస్థితి అంటే ఈ కార్పొరేషన్ వెలిసి అనేక సంవత్సరాలు గడుస్తూ ఉంది. కానీ ఈరోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో రెండో రాజధానిగా పేరున్న వరంగల్ నగరంలో ఈరోజు పేదలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎంసీపీఐ బృందాలకు ప్రజలు విన్నవించుకోవడం జరిగింది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో వరంగల్ నగరంలో తుఫాను వచ్చి ఈ తుఫానులో వరంగల్ నగరం ఎప్పుడు లేని స్థాయిలో దెబ్బతిన్న పరిస్థితి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి గారే సందర్శించి ఎవరైతే ఈ నగరంలో నష్టపోయిన కుటుంబాలు ఉన్నాయో వాటన్నిటి కూడా 15,000 రూపాయలు తక్షణమే సహకారాన్ని అందిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించారు. కానీ వాస్తవాల్లోకి వెళితే ఈ కార్పొరేషన్ ఇక్కడ అధికారులు పై తూతూ మంత్రాలుగా సర్వే చేసి కేవలం కొద్ది మందికి మాత్రమే ఇచ్చి చాలా కుటుంబాలకు నష్టం చేసిన పరిస్థితి మా దృష్టికి వచ్చాయి. అట్లాగే ఇందిరమ్మ ఇల్లు పేర్లతోటి అందరికి ఇల్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. కానీ వాస్తవంగా గ్రౌండ్ లెవెల్లోకి వెళితే చాలామంది పేదోళ్ళకి ఇప్పటికి కూడా ఇందిరమ్మ బిల్లులు రాక మధ్యలో ఆగిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. ఒక్కొక్క డివిజన్లో సుమారు 300 నుండి 500 కుటుంబాలు ఇందిరమ్మ ఇండ్లు కావాలని దరఖాస్తు పెట్టుకుంటే డివిజన్కు కేవలం 20 ఇండ్లు 30 ఇండ్లు మాత్రమే కేటాయించిన పరిస్థితి మా బృందాలకు ప్రజలు విన్నవించుకున్న పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది. పెన్షన్స్ రాక అలాగే చాలామంది ముసలోళ్ళు అవస్థలు పడుతున్న పరిస్థితి ఈ నగరంలో పెద్ద ఎత్తున దాపరించిన పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడ కోతులు పెరుగుతూ ఉన్నాయి, కుక్కలు పెరుగుతూ ఉన్నాయి, అంతర్గత డ్రైనేజ్ సక్రమంగా లేక అనేక రోగాల బారిన ఈ ప్రజలు పడతా ఉన్నారు. ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని చెప్పేసి ఈరోజు ఎంసీపీఐ బృందానికి వచ్చిన విషయాలన్నింటినీ కూడా విన్నవిస్తూ ఈరోజు కార్పొరేషన్ కమిషనర్ గారిని కలవడం కోసం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ప్రధానంగా నగరంలో పేరుకుపోయిన సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని చెప్పేసి ఎంసీపీఐ నగర కమిటీ పక్షాన ఈ ధర్నా సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. నా పేరు సాగర్, ఎంసీపీఐ వరంగల్ నగర కార్యదర్శి. రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు విజ్ఞప్తి అంటూ నిత్యం మనకు వినిపించే ఆ గొంతు ఎవరిదో అని ఎప్పుడైనా ఆలోచించారా? తాజాగా ఆ గొంతు వెనుక ఉన్న యువతికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్నేళ్లుగా తాము వింటున్నది ఈమె గొంతేనా అని నేటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఈమె వాయిస్ వాడకం తక్కువ. లక్షలాది మంది ప్రయాణికులకు మార్గనిర్దేశం చేస్తున్న ఈమె గాత్రంపై ప్రశంసలు వస్తున్నాయి. We deeply regret for the inconvenience caused. यात्रीगण कृपया ध्यान दें। गाड़ी संख्या 00234 राजधानी सुपरफास्ट एक्सप्रेस अपने निर्धारित समय से 2 घंटा लेट चल रही है। आपको हो रही असुविधा के लिए हमें खेद है। अनुग्रह करी यात्री सकले मन करिब। गाड़ी संख्या 00234 राजधानी सुपरफास्ट एक्सप्रेस निर्धारित সময়তকৈ 2 ঘণ্টা পলমকৈ গতি কৰিছে। আপুনি লাভ কৰা অসুবিধাৰ বাবে আমি ক্ষমা প্ৰাৰ্থী। Thank you. May I have your kind attention please? Train number 00245 Rajdhani Superfast Express is running late by 2 hours. We are deeply regret for the inconvenience caused. यात्रीगण कृपया ध्यान दें। गाड़ी संख्या 00234 राजधानी सुपरफास्ट एक्सप्रेस अपने निर्धारित समय से 2 घंटा लेट चल रही है। आपको हो रही असुविधा के लिए हमें खेद है। अनुग्रह करी यात्री सकले मन करिब। गाड़ी संख्या 00234 राजधानी सुपरफास्ट एक्सप्रेस निर्धारित সময়তকৈ 2 ঘণ্টা পলমকৈ গতি কৰিছে। আপুনি লাভ কৰা অসুবিধাৰ বাবে আমি ক্ষমা প্ৰাৰ্থী। Thank you. చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ పెట్టాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఈ రోజు కర్నూలు నగరంలోని బీసీ భవనంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి బీసీల ఆత్మీయ సమావేశ కరపత్రాలను ఆవిష్కరించారు. 50,000 కోట్లతో బీసీలకు ప్రత్యేక సప్లై ఏర్పాటు చేయాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, మహిళా బిల్లులలో
మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని, జనాభా లెక్కలలో బీసీ కులాల వారిని లెక్కించాలని, ఇలా ఆదాయ పరిమితి 20 లక్షల రూపాయలకు పెంచాలని వంటి డిమాండ్లతో ఫిబ్రవరి 8వ తేదీ అమరావతిలోని ఐలాపురం హోటల్లో జరిగే సమావేశానికి బీసీలు తరలి రావాలని కోరారు. जोहर ज्योतिराव फुले, जोहर सावित्रीबाई फुले, जोहर ज्योतिराव फुले, जय बीसी, जय जय बीसी, जय बीसी, जय जय बीसी, जय बीसी, जय जय बीसी, जय बीसी, जय जय बीसी. కొంచెం ముందర రావాలి కదా వే నారదనా విజయవాయన బీసీ కడపత్రం రిలీజ్ చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే చలో విజయవాడ ఫిబ్రవరి 8వ తారీఖు బీసీల హక్కుల కోసం బీసీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందుకు బీసీ కుల సంఘాల నాయకులు, బీసీ రాజకీయ పార్టీ నాయకులు, బీసీ నాయకులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి పేరున కోరుచున్నాము. అదేవిధంగా ముఖ్య ఉద్దేశం మరియు చలో ఢిల్లీ కార్యక్రమం కూడా మార్చి ఏప్రిల్లో జరుగుతుంది. దీన్ని కూడా భారీ ఎత్తున బీసీ సంఘాలు పాల్గొని న్యూఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర భారీ బహిరంగ సభ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము త్వరలోనే. కాబట్టి బీసీ కుల సంఘాల నాయకులు, అదేవిధంగా బీసీ రాజకీయ నాయకులు పత్రికా విలేకరులకు కూడా బీసీ సంఘాల నాయకులు ప్రతి ఒక్కరికి పేరున కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని బీసీ సంఘాలు ఏర్పాటు చేసినటువంటి ఈ బహిరంగ సభకు తరలి రావాల్సిందిగా ప్రతి ఒక్క బీసీ సంఘాల నాయకులు కోరుచున్నాము. బీసీ కులాల నాయకులకు కూడా కోరుచున్నాము. జై హింద్, జై బీసీ. నా పేరు కృష్ణాజీరావు, బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుని. జై హింద్. బీసీ మిత్రులు ఇంతవరకు మా లీడర్లు మాట్లాడారు. రేపు జరగబోయే 20వ తారీఖు బీసీల ఆత్మ సమావేశాన్ని అందరూ జయప్రదం చేయాలని చెప్పి అందరూ కోవడం జరిగింది. విషయం ఏంటంటే ఈరోజు పరిస్థితి చూస్తే బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందంటే ఎంబీబీఎస్ సీటులో ఈడబ్ల్యూసీ విషయంలో, ఈడబ్ల్యూసీ అంటే పేద అగ్రవర్ణాలంట, పేద అగ్రవర్ణాలకు తక్కువ మార్కులు వచ్చిన కూడా వాళ్ళకి సీట్ ఇస్తున్నారు. ఇప్పుడు ఈడబ్ల్యూసీ పెరిగిన అదేవిధంగా అగ్రవర్ణాల పిల్లలకైనా బీసీ బిడ్డలు ఎక్కువ మార్కులు వచ్చిన కూడా పిల్లలకు సీట్ ఇవ్వటం లేదు. ఈడబ్ల్యూసీ పెరిగిన 1750 మొదటి రౌండ్లో వస్తే కట్ ఆఫ్. అదేవిధంగా 2500 వస్తే బీసీలు అయితే కట్ ఆఫ్ చేస్తున్నారు సీట్ ఇవ్వకుండా. ఎంత దుర్మార్గం చూడండి. ఈ బీజేపీ కూటమి ప్రభుత్వము, ఎన్డీఏ ప్రభుత్వము ఈడబ్ల్యూసీ పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు అగ్రకులాలకు తక్కువ ర్యాంకులతోనే సీటు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ మార్కులు ఉన్న బీసీ బిడ్డలు మాత్రం ఎంబీబీఎస్ డాక్టర్ చదవకూడదు. అక్కడ మీ పిల్లలు చదవాలన్నా ఎంత దుర్మార్గం చూడండి. ఒకసారి ఆలోచించండి. రేపు జరగబోయే బీసీ డాక్టర్ బిడ్డ తల్లిదండ్రులారా, ఈడబ్ల్యూ ప్లస్ ఈ రిజర్వేషను బీసీలకు పెద్ద వెన్నుపోటు, బీసీలకు వ్యతిరేకము. భారీ ఎత్తున ఉద్యమం చేయాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. కష్టపడి లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చదివిస్తే మీరు బీసీ బిడ్డలు ఈరోజు తక్కువ వచ్చిన అగ్రకుల పిల్లవాడు ఎంపీ సీటు కొట్టి డాక్టర్ అవుతున్నాడు. కష్టపడి రాత్రి చదువుకుని మనము ఈడబ్ల్యూ పెరిగిన డాక్టర్ కాలేక సీటు రాకపోక ఎంతో బలవుతున్నారు. కాబట్టి మనం ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా మన పిల్లలు చదువు డాక్టర్లు కాలేరు. కాబట్టి భారీ ఎత్తున మీరు కూడా ఉద్యమం చేపట్టాలి. అదేవిధంగా రేపు జరగబోయే ఫిబ్రవరి 8వ తేదీ నాడు జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీల ఆత్మ సమావేశానికి విజయవాడ ఐలాపురం హోటల్లో సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి రాష్ట్రంలో నెలకొన్న బీసీ సోదరులు, బీసీ సోదరిమణులు, బీసీ విద్యార్థులు, బీసీ మేధావులు, బీసీ రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్రపతిగా అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, మంత్రులు అయితేమి, మాజీ మంత్రులు అయితేమి, ఎమ్మెల్యేలు అయితేమి, మాజీ ఎమ్మెల్సీ అయితేమి, ఎమ్మెల్యే అయితేమి, అదేవిధంగా ఆర్ కృష్ణ గారు ఎంపీ సభ్యుడు రాజు ముఖ్యంగా హాజరవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బీసీ నినాదంతో బీసీ జెండా పట్టుకొని ఈ సమాజం జయప్రదం చేయాలని కోరుకుంటున్నారు.
కల్లూరు మండలంలోని నన్నూరు గ్రామ పరిధిలోని రాగమయూరి గ్రీన్ హిల్స్లోని సరస్వతి దేవాలయంలో జనవరి 23వ తేదీన శుక్రవారం రోజున వసంత పంచమి కార్యక్రమం జరుగుతుందని, భక్తులు వచ్చి సరస్వతి అమ్మవారి ఆశీస్సులు పొందాలని సుందర సరస్వతి పీఠం వేద పాఠశాల వ్యవస్థాపకులు మామిళ్లపల్లె యశోధర కుమార శర్మ తెలిపారు. బుధవారం రోజున సరస్వతి దేవాలయంలో 23న జరిగే వసంత పంచమి కార్యక్రమ ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. ఇప్పుడు ఎందుకు తక్కువ ఉన్నాయి? గడ్డి బాము, ఇదంతా గడ్డి బాము ఉండే. 80 ఆవులు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు లేవు, కొద్దిగా కొండకల్లు ఇచ్చేసామన్నమాట. ఇదంతా గడ్డి బాము ఉండే ఫుల్గా, ఇదంతా కాలిపోయింది. మన రాగమయూరి గ్రీన్ హిల్స్ నందు శ్రీ విద్యాసుందర సరస్వతి పీఠం నందు వెలసిన శ్రీ సరస్వతి అమ్మవారి విద్యా సరస్వతి ఇక్కడ విశేషంగా చదువుల తల్లి. చాలా బలహీనంగా చదువుకునే పిల్లలకు ఇక్కడ అమ్మవారికి అక్షరాభ్యాసములు, హోమములు చేయించుకున్న తర్వాత చాలామందికి ఇక్కడికి వచ్చినాక బాగా అయిందని చెప్పినారు. తర్వాత అనంతరం ఆరోగ్య రీత్యా కూడా బాగా కలిసి వచ్చినది అనేది విదేశీయానం జరిగినది చాలామందికి. అనంతరము కొంతమంది పిల్లలు మాటలు రాని పిల్లలకు కూడా ఇక్కడ బీజాక్షరములు రాయించుకోవడం వలన ఆ పిల్లలు మాట్లాడుతున్నారు, ఇప్పుడు బాగా ఉన్నారు అని చెప్తూ ఉన్నారు అంతకు వచ్చిన ప్రజలు. మన అమ్మవారి 2009వ సంవత్సరంలో మేము ప్రతిష్ట చేసినాము. చేసినప్పటి నుంచి అమ్మవారు మాకు బాగా మంచి అనుభూతి, చాలా అది చెప్పలేనిది, తనివి తీరనిది. అమ్మవారి అనుగ్రహం ఇక్కడ చాలా బాగా ఉంది. ఒక సర్పరూపంలో ఇక్కడ అమ్మవారు సంచరిస్తూ ఉంటుంది. రాత్రి 12 గంటల తర్వాత ఒక పెద్ద నాగుపాము రూపంలో మాకు మా సంస్థకు రక్షణ కవచంగా ఉంటుంది. నా పేరు భార్గవి. దేవీం సర్వవిద్యా ప్రదాయినీం నాదస్వరూపిణీం వందే శ్రీ కర్నూల్ పురవాసినీం. శ్రీ మహావిద్యకు అధిపతైన శ్రీ సరస్వతీదేవి వసంత పంచమి వేడుకలు మన కర్నూలు జిల్లాలోని నన్నూరు గ్రామ సమీపంలో నాగమయూరిలో వెలిసిన శ్రీ విద్యా సుందర సరస్వతి పీఠంలో వసంత పంచమి దేవి వేడుకలు ఘనంగా వైభవోతంగా నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ భాగంలో శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయిన శ్రీ అన్నపూర్ణాదేవి సమేత, శ్రీ లలితాంబికా సమేత చంద్రమౌళీశ్వర స్వామి, శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి, భద్రాద్రి రామచంద్ర సహిత రామచంద్ర స్వామి, శ్రీ షిరిడి సాయినాథ, దత్తాత్రేయ, శ్రీ హయగ్రీవ, లక్ష్మీ హయగ్రీవ, మేధా దక్షిణామూర్తి, శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అయిన శ్రీ విద్యాది దేవత శ్రీ సరస్వతీదేవి అమ్మవారి వేడుకలలో భాగంగా అమ్మవారికి విశేషంగా 23/1/2026 వసంత పంచమి రోజున అమ్మవారికి విశేషంగా అభిషేకములు, అర్చనములు, అక్షర అభ్యాసములు గణోపేతంగా జరగబోతున్నాయి. అందులో భాగంగా అన్న వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున భక్తాదుల అందరూ కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులై ధన కనక వస్తు వాహన ఫలంతో తృప్తి పొందవలసిందిగా కోరుచూ ఉన్నాము. మామిళ్లపల్లి యశోధర కుమార శర్మ.
ఆలయ వ్యవస్థాపకులు. 70 రూపాయల టికెట్ ఇవ్వలేదన్న ఆరోపణలతో 4 నెలల కిందట సస్పెండ్ అయిన నర్సంపేట ఆర్టీసీ కండక్టర్ బొమ్మ రాజ్కుమార్ను పూర్తిగా విధుల నుంచి తొలగించడంతో మానసిక ఒత్తిడికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనకు ఆర్టీసీ అధికారులే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు నర్సంపేట డిపో ఎదుట మృతదేహంతో ధర్నా చేపట్టారు. మృతుడి భార్యకు ఉద్యోగం, పిల్లలకు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కుటుంబం కోరుతుంది. అష్యూరెన్స్ ఇవ్వండి, మేము దాన్ని బట్టి మేము మూవ్ అయిపోయాం. అది మేడం చిన్న చిన్న పిల్లల్ని పట్టుకోండి మేడం. ఒక 70 కోట్ల నష్టం మేడం. మేడం ఇవాళ ఆర్టీసీ అధికారులకు తెలియపరుస్తాం. మీరు ఇంతమంది అడుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా తన యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నేను ప్రత్యేకంగా మన పై వాళ్ళ ఆఫీసర్స్ దృష్టికి తీసుకెళ్తాం. మా తీసుకెళ్తామనేది సస్పెండ్ అయితే జాబ్ కావాలి ఆమెకు, చిన్నపాటిదైనా మీకు దండం పెడతాం. ఆ పిల్లలు చూడు, ఆ పరిస్థితి చూడు, ఏం చేసుకోరు బతుకుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఆర్టీసీ దాన్ని నమ్ముకున్నటువంటి కార్మికుల జీవితాలతో ఆడుకుంటుంది. ఇవాళ నర్సంపేట డిపోలో బొమ్మ రాజ్కుమార్ అనేటువంటి కండక్టర్ ఆర్టీసీ అధికారుల యొక్క వేధింపుల వల్ల, ప్రభుత్వం యొక్క ఆదేశాలు, తీవ్రమైనటువంటి పని ఒత్తిడి వల్ల ప్రత్యేకంగా మహాలక్ష్మి పథకాన్ని అంటూ ఒకటి తీసుకొచ్చి ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తే 100-150 మంది మహిళలు ఇలా బస్సులో కిక్కిరిసి ఎక్కేటువంటి పరిస్థితి. చివరికి ఆర్టీసీ డ్రైవర్కు తప్ప కండక్టర్ కూడా సీటు కాదు కదా నిలబడేటువంటి జాగలేని స్థితిలో ఇలా తెలంగాణలో ప్రయాణం జరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క సక్సెస్ రేట్ అనే పేరు మీద ఇవాళ బొమ్మ రాజ్కుమార్ కార్మికుల యొక్క కుటుంబాలకు కూడా ఈ యొక్క ఇబ్బందులు ఉన్నాయి. దీని పట్ల మీరు అందరూ కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. తప్పక మీకు మద్దతుగా బీఆర్ఎస్ ఉంటుంది. ముఖ్యంగా రాజ్కుమార్ కుటుంబాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కూడా సహకరిస్తాం. మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టి కూడా ఈ యొక్క సంఘటన తీసుకెళ్తాం. ఆ కుటుంబాన్ని కూడా ఆర్థిక సహకారం పార్టీ తరఫున రావడానికి మా వంతు సహకారాన్ని తప్పకుండా మేము అందిస్తాం. ఇతర కార్మికులు మీరు కూడా ఐక్యంగా ఉండండి. ఈ యొక్క బ్రిటిష్ చట్టాలను అమలు చేసేటువంటి డిఎంను కానీ రాజ్కుమార్ 15 సంవత్సరాలు డ్యూటీ చేయబట్టి డిపోలా ఇంతవరకు ఏ కేసు లేదు, ఏ మమ్మగినా ఏది లేదు అతనికి. ఫస్ట్ టైం ఇప్పుడు కేసు జరిగింది. ఇదైనా కూడా డిఎం ఇచ్చే కేసు అన్నట్టు ఇది కూడా ఆమె ఏం చేసి కావాలని
వారి యొక్క కుటుంబానికి అతి త్వరలో బెనిఫిట్స్ ఖచ్చితంగా అందేటట్టుగా మా పై అధికారులతో సంప్రదించి వారికి కావాల్సినటువంటి అన్ని ఆదాయ సమకూరేటట్టుగా చేస్తాం. థ్యాంక్ యూ. కల్లూరు మండలంలోని నన్నూరు గ్రామ పరిధిలో రాగమయూరి గ్రీన్ హోమ్స్లోని సరస్వతి దేవాలయంలో రాజ్యశ్యామల నవరాత్రుల్లో భాగంగా హోమం జరిగింది. ఈ నవరాత్రుల్లో హోమాలు చేయడం, సరస్వతి దేవికి పూజలు చేయడం వంటి కార్యక్రమాలతో చదువు మెండుగా ఫలిస్తుందని, అక్షర జ్ఞానాన్ని పెంపొందిస్తుందని శ్రీ విద్యాసుందర సరస్వతి పీఠం వేద పాఠశాల వ్యవస్థాపకులు మామిళ్లపల్లి యశోధర కుమార శర్మ తనయుడు పవన్ శర్మ తెలిపారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.